విద్యుత్ ఉద్యోగులకు రూపాయలు 1 కోటి ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి 80 లక్షలు, సహజ మరణానికి 10 లక్షలు, 4 కుటుంబ సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం. ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం. ఈ బీమా పథకం చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి చెప్తా ఉన్నాడు. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూపాయలు 1 కోటి పరిహారంగా అందించనుంది. ఇక ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి గురైతే 80 లక్షలు అందుతుంది. సహజ మరణం అయితే 10 లక్షలు ఇస్తారు. అదేవిధంగా ఉద్యోగి కుటుంబంలోని 4 సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ మేరకు ఎస్బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ సంస్థలతో ఎస్బీఐ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ ఈ బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 51,868 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పి భట్టి విక్రమార్క గారు చెప్పారు. ఇది ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా లేదా చూడాలి. కానీ అయితే ఇక్కడ ఒకటి మహిళా సంఘాల సభ్యులకు 10 లక్షల రూపాయలు 10 లక్షలు బీమా. ఇటు ఆర్టీసీ వాళ్ళకు, ఆర్టీసీ అంటున్నా, ఈ విద్యుత్ కార్మికులకు ఇది మంచి నిర్ణయం నిజంగా కూడా. 1 కోటి రూపాయలు శాశ్వత అంగవైకల్యం ఉంటే 80 లక్షలు బీమా. ఇవి ఎంత పెద్ద స్కీమ్స్ అంటే చాలా గొప్ప. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇది విస్తృతంగా ప్రజలకు చెప్పండి ఏం చేసిరని. ప్రజలకు కావాల్సినటువంటి ఈ బీమాలు కావాలి, జీవితం పైన ధీమాలు కావాలి. అయితే చనిపోయిన తర్వాత ఇస్తారా? మరి ముందే కూడా వాళ్ళని ఆదుకోవాలి. గతంలో కేసీఆర్ రైతు బీమా పెట్టినప్పుడు మేము ఇంతమందికి రైతు బీమా ఇచ్చినామనంటే మేమే ఇక్కడ ఉండి చనిపోయిన తర్వాత ఇచ్చే స్కీమ్ ఎందుకయ్యా అని చెప్పి మేమే అన్నాం. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి భరోసా ఇస్తుంది. కానీ వాళ్ళకు బతకడం కోసం కూడా భరోసా ఖచ్చితంగా ఉండాలి. ఆర్టిజన్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇవన్నీ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రచారం అన్న చేసుకోవాలి. కనీసం చేసిన పని చెప్పుకుంటాను కూడా సోయి లేకపోతే ఎట్లా, ఎవరు చెప్తాడు? గొప్ప నిర్ణయాలు, మామూలు నిర్ణయాలు కాదు అవి. కానీ అవి కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.